హాయ్ అండి. మనం ఈరోజు చేయబోతున్నాం బనానా జ్యూస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మన షాపుల్లో అమ్ముతారు కదా! అది బనానా జ్యూస్ అండి. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. ముందుగా 2 అరటికాయలు తీసుకోవాలి. నేనైతే రెండే 2 అరటికాయలు అంటే నేను చెప్పిన కొలతల్లో మీరు చేసుకుంటే చాలా సింపుల్‌గా ఉంటది. ఆ 2 అరటికాయలు తొక్కలు వలిచేసుకొని సన్నగా కట్ చేసుకోండి. మరి లావుగా అయితే కట్ చేసుకోవద్దు. సన్నగా కట్ చేసుకోండి. నేను కట్ చేస్తున్నాను చూసారా? సన్నగా అలాగే మీరు కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోనండి. అంటే నేను చెప్పిన కొలతలో మీరు చేసుకుంటే 2 అరటికాయలు సరిపోతాయి. నేనైతే మొత్తం కొలత చెప్తాను. ఆ కొలత ప్రకారం మీరు చేసుకోనండి. చాలా సింపుల్ అంటే సింపుల్‌గా ఉంటుంది. ముందుల సన్నగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలనైతే ఒక ముందల మిక్సీ తీసుకొని మిక్సీ జార్‌లో మొత్తం అయితే వేసేసుకోనండి. ప్రతి ఒక్క ముక్కనైతే మొత్తం అయితే కోసుకున్న ముక్కలన్నీ మిక్సీ జార్‌లో వేసేసుకోండి. తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా! మన ఫ్రిడ్జ్‌లో ఐస్ క్యూబ్స్ కూడా ఏసేసుకోండి. ఒక 5, 4 అయితే అంతనే సరిపోతుంది. నేనైతే ఒక 4 వేసుకున్నాను. 4 ఐస్ క్యూబ్స్ ఏసేసుకోండండి. నేను కూడా 4 వేసుకొని మీరు కూడా అలాగే వేసేసుకోండి. చక్కెర తంతి అంచనా వేసుకోనండి. మీకు ఎంత తీపి కావాలో దాన్ని బట్టి ఏసుకోండి. తీపిని బట్టి చక్కెరేసుకోండి. అలాగే పాలొచ్చేలకి ఒక హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాను నేనైతే. హాఫ్ లీటర్ పాలైతే పోసుకుంటున్నాను చూడండి. మీరు కూడా అలాగే హాఫ్ లీటర్ పాలు తీసేసుకొని పోసేసుకోండి. 2 అరటికాయలకి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు అండి. ఒక 4 నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష. మన ప్యాకెట్ ఉన్న రూ. 10 ప్యాకెట్ అలాంటిది ఎండు ద్రాక్ష. మొత్తం అయితే గ్రైండ్ చేసుకున్నానండి. ఒకసారి గ్రైండ్ చేసుకోండి మీరు కూడా. గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఎలా వచ్చిందో. అక్కడక్కడ ఐస్ క్యూబ్స్ లైట్‌గా అరటికాయలు కొద్దిగా నలగకుండా ఉండి మీరు కూడా అయితే కొద్దిగా ఎక్కువసేపు మిక్సీ పట్టడానికి ట్రై చేయండి. చూసారండి ఎలా ఉందో జ్యూస్. ఇప్పుడు దీనిలో గాని కొద్దిగా గాని బూస్టు అలాంటివి గాని వేసుకొని తింటే తాగితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారండి రూ. 5 బూస్ట్ ప్యాకెట్ ఉంటుంది కదా! బయట షాపుల్లో మనకు ఆ రూ. 5 బూస్ట్ ప్యాకెట్ ఒకటే సరిపోతుంది. దానికి కొద్దిగా జీడిపప్పు అలాగే ఇందాక నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు. ఇంతేనండి వీడియో.